చేసుకోవచ్చు. ఓకే. మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా! డిసేబుల్ ఉండిద్ది, ఆటో డైనమిక్ ఉండిద్ది, ఇలా ఉండిద్ది. సో, నేను ఇక్కడ వచ్చేసరికి డైనమిక్ డిసేబుల్ చేస్తున్నాను. ఓకే. చూసారా? ఇక్కడ ఇది అప్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇది ఒకసారి ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ షో ఇంటర్ఫేస్ F01 స్విచ్ పోర్ట్ అంటే ఇది ఏ పోర్ట్‌లో? ఒక్క నిమిషం. స్విచ్ పోర్ట్ షో ఇంటర్ఫేస్. హ్మ్. ఇక్కడ డూ పెడదాం. డూ. హ్మ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ట్రంక్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది కదా! దాన్ని డిసేబుల్. ఇప్పుడు సేమ్ ఇటు పక్క చూద్దాం. నేను ఇటు పక్కది ఏం కాన్ఫిగ్ చేయలేదు కదా! స్విచ్ 3 అనేది. ఇప్పుడు సేమ్ ఇది చెక్ చేద్దాం. ఇది ఏ మోడ్‌లో ఉండిద్దో మనం ఇక్కడ చూద్దాం. ఓకే. చూసారా మీరు ఇక్కడ అప్ అయిపోయింది ఇంటర్ఫేస్. సో, ఎనేబుల్ షో ఇంటర్ఫేస్ F01 స్విచ్ పోర్ట్. ఇక్కడ చూసారా ఆటోమేటిక్‌గా అదే ట్రంక్ అయిపోయింది. నేనేం చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ డైనమిక్ ఆటోలో ఉంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డైనమిక్ డిసేబుల్ ఏమైతుందంటే ట్రంక్ అవుతది. సో, ఇక్కడ ఇది ట్రంక్ అయిపోయింది. ఇక్కడ మీకు కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆగండి. ఇప్పుడు ఇది షో ఇంటర్ఫేస్ F02 అంటే ఇంకోటి చూద్దాం. ఇంకో పోర్ట్ కనెక్ట్ అయి ఉంది కదా! ఇంకో స్విచ్‌కి అదే మోడ్‌లో ఉందో చూద్దాం. స్విచ్ పోర్ట్ ఏముంది ఇది స్టాటిక్ యాక్సిస్‌లో ఉంది. ఇదేముంది డైనమిక్ ఆటోలో ఉంది కదా! మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పక్కన దీన్ని స్విచ్ 4లో మనం కాన్ఫిగ్ చేద్దాం. ఓకే. ఆటోమేటిక్‌గా అది అయిపోతది. ఇక్కడ ఎనేబుల్ కాన్ఫిగ్ మోడ్ ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళండి. ఇంటర్ఫేస్ F02 స్విచ్ పోర్ట్ మోడ్ ఏంటిది మనం ఇక్కడ ఏం పెడదాం? ట్రంక్ పెడదాం. ఓకే. ట్రంక్. చూసారా? అప్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు స్విచ్ 3లోకెళ్ళి మళ్ళీ చెక్ చేద్దాం. అదే మోడ్‌లో ఉందని. ఇందాక ఏం చూపించింది మీకు? స్టాటిక్ యాక్సిస్ మోడ్‌లో ఉంది. డైనమిక్ ఆటోలో ఉందని చూపించింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఏ మోడ్‌లో ఉండిద్దనేసి. స్టాటిక్ యాక్సిస్ మోడ్ డైనమిక్ ఆటోలో ఉంది. మనం దాన్ని ట్రంక్ చేసినాం. ఓకే. మనం దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. అది ఏ మోడ్‌లో ఉందనేసి. ఈ స్విచ్ 4 అనేసి డూ షో ఇంటర్ఫేస్ F02 స్విచ్ పోర్ట్. ఇక్కడ మీరు చూసారా? ఇది ట్రంక్‌లో ఉంది. మోడ్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్ ట్రంక్‌లో ఉంది. జస్ట్ ఎ మినిట్. రిఫ్రెష్ చేద్దాం. ఫార్వర్డ్ టైప్ చేద్దాం. మళ్ళా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూసారా మీరు? ట్రంక్ వచ్చేసింది. ఇలాగేముంది యాక్సిస్ ఉంది. సో, అది కొద్దిగా టైం పట్టిద్ది రిఫ్రెష్ అవ్వడానికి. సో, ఇలా అనేది మనకి అంటే ఏంటి ఒకటి చేయడం వల్ల ఇంకోటి ఆటోమేటిక్‌గా ట్రంక్ అయిపోతది. సో, మనకి ఇక్కడ వీలాన్స్ అనేది క్యారీ